హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా ప్రధాన వార్తాపత్రికలు వచ్చిన హెడ్డింగ్ ఐటెం చూద్దాం. ఆడబిడ్డల జోలికి వస్తే అదే లాస్ట్ డేట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ప్రకటన చేశారు. దానికి సంబంధించిన బ్యానర్ ఐటెం దిశ పత్రికలో వచ్చింది. ఇంకోటి, మహిళలే సంపద సృష్టికర్తలని ఈనాడు పేపర్లో ఆ మహిళా దినోత్సవం గురించి జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటనని బ్యానర్ ఐటంగా ఇచ్చింది. మహిళా శక్తికి వందనమని ఆంధ్రజ్యోతి పేపరు. అదేవిధంగా ఎన్ని కాల్పులైనా, ఎన్ని డెలివరీస్ కానుపులైనా కానీ ప్రస్తుత సెలవులు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినట్టు, అంటే జనాభాని పెంచాలి అని చెప్పి వారి మధ్య ఒక నినాదం తీసుకున్నాం. దానికి సంబంధించి సాక్షి పేపర్లో ఎన్ని కాల్పులకైనా కానీ మేము సెలవులు ఇస్తాం అని ఇచ్చిండు. ఇంకోటి, ఢిల్లీలో ప్రధానమైన అంశం, ఢిల్లీలో మహిళలకి మహిళా సమృద్ధి యోజన అని చెప్పి ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తానని గడిచిన 1 మంత్ కూడా కాలే రిజల్ట్ వచ్చి, గడిచిన ఎన్నికలలో హామీ ఇచ్చింది బీజేపీ పార్టీ, అక్కడ అధికారంలోకి వచ్చింది. దానికి సంబంధించి 5,100 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు, క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దానికి సంబంధించి తొందరలో నెక్స్ట్ మంత్ నుంచి 2,500 రూపాయలు పంపిణీ చేయబోతున్నారని దిశ పేపర్ ఒక వార్త వచ్చింది. ఇదంతా కూడా ఎందుకు అంటే, మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 రోజు రాజకీయ పార్టీలు రకరకాల ప్రకటనలు చేస్తే, దాంట్లో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రకరకాల ప్రకటనలు చేశారు. మహిళలే సంపద సృష్టికర్తలని, మహిళా శక్తికి వందనమని, ఇట్లా అదేవిధంగా కానుపులు ఎన్ని కానుపులు చేసినా కానీ మేము సెలవులు ఇస్తాం, ప్రస్తుత సెలవులని ఇవన్నీ ఇచ్చారు. కానీ మహిళలకు వందనం అంటున్నారు, కానీ తల్లికి వందనం ఇవ్వాల్సిన మహిళలకి దాదాపు 50 లక్షల మంది పైగా ఉన్న మహిళలకి దోకా చేశారు. మహిళా నిధి అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం ఫర్ మంత్ 1,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాం మేము గెలిస్తే అని చెప్పి అన్నారు. దాదాపు 8 నెలలు 9 నెలలు అయింది, ఇంతవరకు ఇవ్వాలి. దానికి బడ్జెట్లో కేటాయింపు చేయాలి. అట్ ద సేమ్ టైం ఢిల్లీలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే, ఢిల్లీలో కూడా ప్రచారం చేశారు. అంటే కూటమి పక్షాల బీజేపీ పక్షాన ఆ ప్రచారం చేసిన దాంట్లో బీజేపీ మేనిఫెస్టోలో ఉన్న 2,500 గురించి కూడా ఆయన చెప్పారు. మరి ఢిల్లీలో నెల కూడా కాకముందే, ఢిల్లీలో కొత్తగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నెల తిరక్కముందే 2,500 రూపాయలకు సంబంధించి అమలు చేస్తాడు స్కీము. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయట్లేదు? మీరు ఆడబిడ్డలే సృష్టికర్తలు, సంపద కంట్రీ, మహిళా శక్తి చాలా గొప్పదంట్రీ, ఇవన్నీ చెప్పినాక మహిళలకు ఇచ్చిన హామీల విషయంలో ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం 30 రోజులు కాకముందే అమలు చేస్తుంటే ఎందుకు అమలు చేయలేకపోయారు అనేది ప్రధాన ప్రశ్న. ఇక్కడ 5,100 కోట్ల రూపాయలు మీ మిత్రపక్షం బీజేపీ అక్కడ కేటాయింపు చేసింది, క్యాబినెట్లో అప్రూవల్ తీసుకుంది, అమలు చేయడానికి చాలా చురుగ్గా ముందుకు పోతుంది. కానీ మీరు కూడా క్యాబినెట్ మీటింగ్లు పెడతారు. ఏం పెడుతున్నారు? వివేకానంద రెడ్డి హత్య గురించి ఆందోళన, రంగయ్య మృతి గురించి ఆందోళన, ఇదే క్యాబినెట్ గురించి చర్చించాల్సిన? క్యాబినెట్లో ప్రజల గురించి, మహిళల గురించి, రైతుల గురించి, విద్యార్థుల గురించి, యువకుల గురించి, ఉపాధి గురించి చర్చించాలి. కానీ రాజకీయాలు, హత్యా రాజకీయాల గురించి మాట్లాడే పరిస్థితి క్యాబినెట్ వస్తే, పక్కన మీరు పోయి ప్రచారం చేసి వచ్చిన ఢిల్లీలో ప్రభుత్వం అమలు చేస్తుంది, దాన్ని చూసి అయినా నేర్చుకోవాలని ఇవాళ మహిళలు మహిళా దినోత్సవం సందర్భంగా అడుగుతున్నారు. మాకు ఇస్తున్నది 1,500, కానీ ఢిల్లీలో 2,500 కూడా చాలా చురుగ్గా దూకుడుగా అమలు చేయడానికి ముందుకు పోతాను, ఎందుకు పోవట్లేదు అనేది మొత్తం మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అడుగుతున్న ప్రశ్న. మీరు ఉత్తనే ప్రకటనలు ఇచ్చి మహిళలు శక్తివంతులు, మహిళలు సంపద సృష్టికర్తలు, ఎట్లా సంపద సృష్టిస్తారు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా? ఇంకోటి, సాక్షి పేపర్లో ఇంకో ప్రధాన ఐటము, ఆడబిడ్డలు ఎన్ని కానుపులు అయితే అన్ని ప్రస్తుత సెలవులు ఇస్తారు. అంటే ప్రస్తుత సెలవులు ఇస్తే ఇక కంటే మరి వాళ్ళని ఎవరు చదవాలి? ఎంత ఖర్చులు అయితే దానికి సంబంధించి గవర్నమెంట్ ఆదుకుంటుందా? కేవలం వెటర్నిటీ లీవ్స్ ఇస్తే మెటర్నిటీ లీవ్స్ అయిపోతుందా? ఇక కనవచ్చా అనేది కూడా ప్రధాన ప్రశ్న. అంటే మీరు సెలవులు ఇచ్చి దులుపుకొని పిల్లలు కానండి, జనాభాను పెంచండి, ఒకప్పుడు మీరే జనాభాను తగ్గియాలంటారు. ఇవాళ మళ్ళీ నేను సెలవులు ఇస్తా కాబట్టి కనండి అంటే, సెలవులు ఇచ్చి కనమంటే కన్న తర్వాత ఏంది, వాళ్ళ భవిష్యత్తు ఏంది, వాళ్ళ విద్య ఏంది, వాళ్ళ వైద్యం ఏంది, వాళ్ళ మంచి ఏంది, ఉపాధి ఏంది, చెడు ఇదేంది? ఇంకోటి, మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల నుంచి మొదలు పెట్టండి, పిల్లల్ని ఎక్కువ కనటం, జనాభాను పెంచడం అనేది. దట్టు మీ ఇంట్లో నుంచి మొదలు పెట్టండి. లోకేష్ గారికి ఇలా ఒక్కడే బాబు, దాదాపు ఆయన కూడా 7-8 సంవత్సరాల పైన ఉంటాయి అనుకుంటా. అది ఒక్కొక్కరికి సరే న్యాచురల్గా కలగకపోవచ్చు, కానీ అక్కడి నుంచి ఇంప్లిమెంటేషన్ అనేది, మేము కూడా మా కార్యకర్తలు, మా నాయకులు కూడా పిల్లల్ని వాళ్ళ ఇళ్లలో ఎక్కువ కనటానికి ప్రయత్నం చేస్తాం, మీరు కనాలని ప్రజలకు పిలిపిండి. ఇది
ఇది అన్ని పత్రికల్లో వచ్చిన మాట ఇలా చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం సందర్భంగా. ఇంకోటి సాక్షి పేపర్, దిశ పేపర్లో ఇంకో ప్రధానమైన ఆడబిడ్డల జోలికి వస్తే అదే లాస్ట్ డేట్ అన్నాడు. ఇదే మాటను పవన్ కళ్యాణ్ గారు అంటుంటే చంద్రబాబు నాయుడు గారు అంటాడు. కానీ ఆడబిడ్డల జోలికి వస్తూనే ఉన్నారు. అరాచకాలు, అత్యాచారాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాధవీలత సినీ నటి బీజేపీ నాయకురాలపైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ప్రాస్టిట్యూట్ అని కూడా వర్డ్ వాడు. మరి అది ఆడబిడ్డల జోలికి వచ్చినట్టు కదా. ఎందుకు కేసు పెట్టలేకపోయారు? గుడ్లవల్లేరులో 300 మంది విద్యార్థులకు సంబంధించి వీడియో ఫుటేజ్, సీసీ ఫుటేజ్ని బాత్రూములలో తీసుకున్నారు. ఏమైంది? ఇట్లా అనేకం ఉన్నాయి. మరి మహిళల జోలికి వస్తే తాట తీస్తాం, మహిళల జోలికి వస్తే అదే లాస్ట్ డేట్ అంటున్నారు. కానీ అమలు అయ్యేటప్పటికీ కావట్లేదు. ఎందుకు కావట్లేదు అది కూడా చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు. మాధవీలత బీజేపీ అగ్రనాయకులు కూడా లెటర్ ఇచ్చింది. ముఖ్యమంత్రి గారికి ఇచ్చింది, ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు. ఎందుకు మరి జేసీ ప్రభాకర్ రెడ్డి పైన కేసు పెట్టలేదు? ఎందుకు యాక్షన్ తీసుకోలే? ఆయనకి ఎందుకు లాస్ట్ డేట్ కాలేదు? లాస్ట్ డే అనేది కొందరికేనా, అందరికి కాదా? అంటే అత్యాచారాలు, దాడులు, ఏదైనా వాళ్ళ జోలికి వచ్చి ఇబ్బందులు పెట్టి వేధింపులు చేసిన వాళ్ళందరికీ లాస్ట్ డేనా, లేదంటే దాని నుంచి కూటమి పార్టీ నాయకులకు మినహాయింపు ఉందా అనేది ఒక ప్రశ్న కూడా ఇవాళ తలెత్తుతుంది. దానిపైన కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇష్యూని బట్టి శిక్షలు ఉండాలి, లాస్ట్ డే ఉండాలి తప్ప వ్యక్తిని బట్టి ఉండదు. ఇవాళ వ్యక్తిని బట్టి నడుస్తుంది చట్టం. వ్యక్తిని బట్టి చట్టం అమలు చేస్తారు అనేది ఇవాళ ప్రధానంగా జరుగుతుంది. ఇది మహిళా దినోత్సవానికి సంబంధించి అన్ని పత్రికల్లో ఈరోజు వచ్చిన వార్తలకు సంబంధించిన అంశాలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో ప్రతి సండే ఇచ్చే కొత్త పలుకు సంబంధించి అలా ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక కొత్త పలుకు పలికారు. మరి అది కొత్త పలుక, పాత పలుక అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. దాంట్లో కూటమికి పట్టం, అది ఐక్యత భద్రం అని చెప్పి ఆయన హెడ్డింగ్ పెట్టింది. ఏంది కూటమికి పట్టం అంటే ఆయన అర్థంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాలు కూటమి దాదాపు 65% ఓట్లతోని అఖండమైన మెజార్టీ సాధించింది. కాబట్టి ఇక కూటమి ఐక్యతకు ఎట్లాంటి డోకా లేదు, సెక్యూరిటీ ఉంది, సేఫ్గా ఉన్నాం అని చెప్పి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు రాశారు. అసలు ఎందుకు మీరు కూటమి ఏర్పడి 8 నెలలు 9 నెలలైంది, ఎందుకు భద్రంగా ఉండాలి, చీలిపోద్యం, ఆందోళన ఎందుకు చెందుతున్నారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు? మీకెందుకు ఆందోళన? అసలు వాళ్ళు ఆ కలిసిన పార్టీలకే లేదు ఆందోళన. మీరు పదే ఆందోళన, గాబరా పడి లేదు కూటమి మధ్యలో తేడాలు వస్తాయి, పవన్ కళ్యాణ్ గారికి కోపమద్ది, చంద్రబాబు నాయుడు గారికి కోపమద్ది, బీజేపీ కోపమద్ది అని మీరెందుకు వాళ్ళని సగనంపే ప్రయత్నం, దగ్గరకు చేసే ప్రయత్నం చేస్తారో అర్థం కావట్లేదు. వాళ్ళు ఒక రాజకీయ పార్టీలు కలుస్తారు, విడిపోతారు, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఎజెండాలు, రాజకీయ ఎజెండాలు రకరకాలు ఉంటాయి. మీరు ఆందోళన పడతారు. కూటమి పట్టభద్రులు గెలిచింది కాబట్టి ఐక్యతకి డోకా లేదు అంటున్నారు. ఒకరు గెలవకపోతే, ఒకరు ఓడిపోయి ఉంటే ఐక్యత ఉండదా? వీళ్ళు కలవటానికి గెలవటానికి సంబంధం లేదు కదా. ఏమైనా పవన్ కళ్యాణ్ గారు బీజేపీయో మేము గెలిపిస్తామని హామీ ఇచ్చారా? లేదు, ఒకటో 2 సీట్లు ఓడిపోద్ది ఎమ్మెల్సీ ఒకళ్ళ. ఇప్పుడు ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీ ఓడిపోయింది. అయితే ఏంది, భద్రం ఉండదా? ఎందుకు మీరు ఆందోళన చెందుతున్నారు? అంత బాగానే ఉంది, గుడ్ ఫీల్ అని చెప్పే ప్రయత్నం ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఎందుకు చేస్తుంది? ఏంది మీ ఆందోళన? దేని గురించి మీ ఆందోళన? ఇంకోటి, ఆయన తెలంగాణ రాజకీయాలపైన కూడా మాట్లాడారు. కూటమి ఇదే ఐక్యతతోనే తెలంగాణలో కూడా పనిచేస్తుంది, ఎలక్షన్స్లో పోటీ చేస్తే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ. కేసీఆర్ దానిపైన ఆందోళన చెందుతుండు, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తెలంగాణలో అడుగుపెట్టబోతుండు అని ప్రధానంగా ఇవాళ తెలంగాణలో ఆందోళన చెందేది కేసీఆర్ మాత్రమే. ఎందుకు అంటే కూటమి ఇక్కడ కుంపటి పెడితే వచ్చి స్టార్ట్ చేస్తే బీఆర్ఎస్ నాయకులు మొత్తం ఖాళీ చేసి కూటమికి సంబంధించిన పార్టీలలో రకరకాల జనసేన, బీజేపీ, తెలుగుదేశం జాయిన్ అవుతారు అంటున్నాం. ఏబిఎన్ రాధాకృష్ణ గారికి తెలిసే ఉంటుంది, తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ విశ్లేషకులు తెలుసు. 2018లో కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది అనే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోవటం వల్లనే ప్రధానమైన కారణంతోనే ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్కి కలిసి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అడుగుపెట్టి కేసీఆర్ని గెలిపించినట్టు అయింది అనేది అందరికీ తెలిసిన సత్యమే, దాంట్లో డౌట్ లేదు. ఇక దాని దృష్టిలో పెట్టుకొని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జరిగితే తెలుగుదేశం పార్టీ అసలు పోటీ చేయకుండా ఎవరికి మద్దతు ఇచ్చినట్టుగా ఉండి ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. అది కాంగ్రెస్ పార్టీకి మేలైంది, కేసీఆర్కి నష్టమైంది. ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో అది కూటమే, తెలుగుదేశమా, లేదా ఇంకో పార్టీతోనే, లేదా మళ్ళా కాంగ్రెస్తోనే, లేదా మళ్ళా బీఆర్ఎస్తోనే, ఎవరితోనే వచ్చినప్పటికీ అది తెలంగాణ సెంటిమెంట్ పరంగా ఎట్టి పరిస్థితుల్లో యాంటీ ఇన్కమెన్సీ, చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న
యాంటీ ఏదైతే వ్యతిరేకత ఏదైతే ఉందో అది ఆ కలిసిన పార్టీలపైన పడింది. స్పష్టంగా మనకి 2018 ఎన్నికలే ప్రయోగం. అదొక ఎక్స్పెరిమెంట్ చూసినాం మనం. అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ కాడి నుంచి కింద ఉన్న నాయకుల వరకు అందరికీ అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మనతో కలవకుండా ఉంటే కనీసం అధికారంలోకి వచ్చేవాళ్ళు, కనీసం అధికారంలోకి రాకపోయినా సీట్లు ఒక 40 సీట్ల దాకా వచ్చాయి అనేది స్పష్టంగా అర్థమైంది. అంటే వారు ఇక్కడ పాదం పెట్టడం జరిగితే అది సెంటిమెంట్ లేదు. అది ఒక కేసీఆర్ లేపితే లేచేది కాదు. కేసీఆర్ ముందుంటాడు సెంటిమెంట్ లేపటంలో. కానీ యువతలో, ఉద్యోగుల్లో, నిరుద్యోగుల్లో అనేక రంగాల్లో ఉన్న ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు సమైక్యవాది, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అడుగుపెట్టి ఆయనకు రాజకీయంగా మన స్థానం ఇస్తే మన ఉనికికే ప్రమాదం అనేది స్పష్టంగా ఇక్కడన్న మెజారిటీ ప్రజల్లో ఉంది. కాబట్టి మీ కలలైతే భ్రమలైతే కాబట్టి మీరేదో వార్తలు రాసి బీజేపీ వాళ్ళని ముంచే కార్యక్రమం చేస్తే బీజేపీకి నష్టమైంది. జనసేన నామినల్ పార్టీ బీజేపీ ఇలా మొన్న ఎమ్మెల్సీ స్థానాలు 3 జరిగితే 2 స్థానాల్లో గెలిచింది. మెజార్టీ యువత ఉండే గ్రాడ్యుయేట్స్లో గెలిచింది, టీచర్స్లో గెలిచింది. అదేవిధంగా గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు గెలిచింది. వాళ్ళు ఒక స్వింగ్లో ఉన్నారు. ఆ స్వింగ్ని మొత్తం నీళ్లు చల్లే ప్రయత్నం ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకుని నమ్ముకొని మీరు ఇట్లా బీజేపీ తెలుగుదేశం పార్టీని దింపి చంద్రబాబు నాయుడు గారిని దింపితే మళ్ళీ ఒకసారి కేసీఆర్కి జీవం పోసినట్టే. అది కేసీఆర్కే కాంగ్రెస్కే ఏదో ఒక రకంగా అయితే లాభం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఏ పార్టీ తొప్పెత్తు పెట్టుకున్నా ఆ పార్టీ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. మనం చూసినాం 2018లో. కాబట్టి ఇది కాదు. ఇంకోటి ఆయన కూటమిలో పవన్ కళ్యాణ్ని జగన్మోహన్ రెడ్డి విమర్శించడం చిన్న లాజిక్ మిస్ అయ్యింది. కూటమి ఐక్యతకు బాగా ఉపయోగపడుద్ది అంటాడు. పవన్ కళ్యాణ్ని పొగడాలి, పొగిడితే కూటమిలో చీలికలు వస్తాయి. ఆ మాత్రం తెలివి లేదా జగన్మోహన్ రెడ్డికి? కానీ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని ఆయన పైన వ్యక్తిగత దూషణ చేసిన అది గ్యారంటీగా కూటమి ఐక్యతకి దోహదం చేస్తుంది అని చెప్తుంది. ఇప్పుడు కూటమి ఐక్యతకు దోహదం చేద్దా, కూటమి విచ్ఛిన్నానికి దోహదం చేద్దా వాళ్ళు చూడరు. ఒక పొలిటికల్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా వాళ్ళకున్న ఎజెండా వాళ్ళకు ఉంటుంది. అది అంటే వాళ్ళు చేయాలని చెప్పి మంచోడిని చెడ్డోడిని మంచోడని అనే మనస్తత్వం అందరు రాజకీయ నాయకులకు ఉండదు. ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి వైఎస్ షర్మిల గారు గడిచిన ఎన్నికల ముందు అన్నతో డిఫర్ అయ్యి ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టి మళ్ళీ అక్కడ నుంచి పీసీసీ అధ్యక్షురాలు అయ్యి జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కుపెట్టి వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు కానీ ఆమె కానీ ఇద్దరు ఎక్కుపెట్టి అనేక విమర్శలు చేస్తుంటే ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఈనాడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలు పల్లకి మోశారు షర్మిల గారిది, సునీత గారు. ఇదే షర్మిలాని గడిచిన 2014-19 ఎన్నికల టైంలో తిట్టకుండా సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ తిట్టింది. కానీ అనివార్యంగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డితో డిఫర్ అయ్యారో అప్పుడు వాళ్ళని ఆకాశానికి ఎత్తారు. అంటే ఒకప్పుడు ఆకాశానికి ఎత్తడం, ఇంకొకప్పుడు నేలకేసి కొట్టడం, అవసరానికి తగ్గట్టు ఊసర వెళ్ళి పాత్రలు పోషించడం అందరు రాజకీయ నాయకులకి సాధ్యం కాదు అనేది వాళ్ళు చెబుతుంది. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతోని ఐక్యతకుంటాడా, చీలిపోతాడా అనే ఉద్దేశం మాకు అవసరం లేదు. ప్రజలు చూసుకుంటారు. ఆయన వ్యక్తిత్వం ఏంది, ఆయన స్థాయి ఏంది అనేది మేము విమర్శించడం తప్ప వాళ్ళు చీలిపోవాలని పొగట్టడం, కలిసి ఉండాలని తిట్టడం ఇట్లా ఉండదు. ఇంకోటి సాక్షి పేపర్లో సాగునీరు ఇస్తారా చావమంటారా అని నా పాపం అన్నదాతలు రోడ్లపైన ఎక్కిన పరిస్థితి. కాకినాడ జిల్లా పోలికుర్ర గ్రామంలో అన్నదాతలు రోడ్లపైకి ఎక్కి జాతీయ రహదారిని దిగ్బంధించారు. పెద్ద ఎత్తున చేరుకున్నారు. వాళ్ళ ఆవేదన చూస్తే పాపం పొట్టకొచ్చిందట. వరి పొలం 600 ఎకరాలు ఒకే గ్రామంలో ఎండిపోయే పరిస్థితి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల. ప్రభుత్వం నీళ్లు అందించుంటే ఇలా 600 ఎకరాలు పంట బయటకు వచ్చేది. వాళ్ళు పెట్టిన కనీసం పెట్టుబడులు కూడా. పొట్టకొచ్చిన పంట కళ్ళ ముందే ఎండిపోతుంటే, పొట్టకొచ్చిన పంటని కళ్ళ ముందే పశువులకి మేపాల్సిన పరిస్థితి వస్తే ఇక దానికంటే దుఃఖము, దానికంటే ఆవేదన, దానికంటే బాధ ఇంకోటి ఉండదు. ఇలా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు పదే అంటారు బ్రాండ్, ఏపీకి బ్రాండ్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు అయితే రైతులు పంట పొట్టకొచ్చిన తర్వాత ఎండబెట్టుకునే పరిస్థితి, పశువులు మేపుకునే పరిస్థితి వస్తే ఏం బ్రాండ్ అంటారు దాన్ని? ఎలాంటి బ్రాండ్ అది? మీ బ్రాండ్ దేనికి ఉపయోగపడాలి? ప్రజలకు ఉపయోగపడాలి, పెట్టుబడిదారులకి, పారిశ్రామికులకి, పెత్తందారులకు కాదు. ఇలా మీరు అనుకుంటున్న బ్రాండు పెట్టుబడిదారులకి, పెత్తందారులకి, వ్యాపారాలు చేసే వాళ్ళకు ఉపయోగపడుతుంది. కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి పంట పండించే రైతులకు ఉపయోగపడలే.
అది కాకినాడలో జరిగిన పోలేకుర్ర గ్రామంలో జరిగిన మాకు సాగునీరు ఇస్తారా చావమంటారా అని వాళ్ళు రోడ్ల మీకు ఇస్తే మమ్మల్ని చచ్చిపోమంటారా అని ఆవేదనతో మాట్లాడుతుంటే మీరు చెల్లించరా? మీకు మనసు లేదా? మీకు మానవత్వం లేదా అనేది ఇవాళ రైతులు అడుగుతున్న పరిస్థితి. ఇది తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం, అసమర్థతే. ఎందుకంటే రైతు ఏడిసిన రాజ్యం, ఎద్దేడిసిన వ్యవసాయం ముందు పడదు. మీరు పదే పదే నేను సంపదను సృష్టిస్తా 2047 విజన్ 2047 అంటున్నారు. ఆ విజన్ ఏమో కానీ ఇది చూడండి. ఫస్ట్ ఇక్కడ పంటలు ఎండిపోయి పొట్టకొచ్చిన పంటల్ని పశువులకు మేపుకోవాల్సిన పరిస్థితి రైతులకు వస్తే దాని గురించి అలా ఎంత ఆవేదన అంటే ఒక్క వార్తాపత్రికల వార్త లేదు, ఒక సాక్షిలో. ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, దిశ పేపర్ కానీ ఎక్కడ వార్త లేదు. ఎంత ఆవేదన ఉంటుంది. రైతులు వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళ సమస్య కాదా? ఇది వాస్తవంగా ఇది బ్యానర్ ఐటమ్. ఇలా ప్రతి వార్తాపత్రికలో, ప్రతి దినపత్రికలో, న్యూస్ పేపర్లో ఉండాల్సిన హెడ్డింగ్ ఐటమ్ ఏంటంటే సాగునీరు ఇస్తారా చావమంటారా. మనిషిని బతికేయడానికి ఏ పేపర్ ఉన్నా, టీవీ ఉన్నా, వ్యవస్థ ఉన్నా, గవర్నమెంట్ ఉన్న, పార్టీ ఉన్నా, అదే మనిషి నేను చచ్చిపోతా, నీళ్ళు ఇవ్వకపోతే అనే పరిస్థితి, చనిపోతా చావమంటారా అని అంటే దానికంటే ముఖ్యమైన వార్త, దానికంటే ముఖ్యమైన న్యూస్ ఏముంటుంది? ఇలా రాసిన వార్తాపత్రికలు సిగ్గుతో తలదించుకోవాలి. మనం జర్నలిస్టులుగా, వార్తాపత్రికల అధిపతులుగా సిగ్గుతోని తలదించుకోవాలి. రైతే వెన్నుమొక ఈ దేశానికి అంటారు. ఆ రైతు ఏడుస్తుంటే, రైతు నేను చనిపోతా, నా ప్రాణాలను వదులుకుంటా అంటే కనీసం కనికరం ఉండొద్దు, మానవత్వం ఉండొద్దా అనేది ఎలా ఏదైనా కాకినాడ జిల్లా ఆ పోలేకుర్ర రైతులకు సంబంధించి ఈహా టీవీ తరంలో పూర్తిగా సంఘీభావం తెలుపుతారు వాళ్ళ సమస్యకి. ఎందుకంటే పాపం 600 ఎకరాలు ఒక రైతు బిడ్డలుగా ఆ బాధ తెలుసు కాబట్టి 600 ఎకరాలు కళ్ళ ముందు కరిగిపోతుంటే, కళ్ళ ముందు పశువులను మేపుతుంటే, ఎండిపోతుంటే వాళ్ళు ఏడుపు దుఃఖం తప్ప ఇంకోటి ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూటమిలో ఉన్న పార్టీలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, నేను మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చిననే పవన్ కళ్యాణ్ గారు దీనిపై స్పందించాలి. వాళ్ళ ఆవేదనని, వాళ్ళ ఆక్రోశాన్ని, వాళ్ళ బాధని, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ నష్టాన్ని నా ఇది ప్రజలు కోరుకునేది. ఎట్లాగో పత్రికలు, కొన్ని భజన పత్రికలు రాసే పరిస్థితి లేదు, కనీసం మీరైనా స్పందించాలనేది వాళ్ళు కోరుకుంటారు. ఇంకోటి, ఎమ్మెల్సీ పదవులపైన 5 ఎమ్మెల్సీలు ఖాళీ అయినాయి, సిట్టింగ్ ఎమ్మెల్సీలు ఖాళీ అయినాయి. దాంట్లో ఒకటి జనసేన పార్టీకి ఇచ్చారు, నాగబాబు గారు ఆల్రెడీ నామినేషన్ వేశారు. ఇక 4 ఎమ్మెల్సీలు ఖాళీ ఉన్నాయి. 4 దాదాపు తెలుగుదేశం పార్టీ భర్తీ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నట్టుంది. ముందు బీజేపీ 2 అడుగుతుంది అనుకున్నారు, కానీ బీజేపీ సైడ్ నుంచి ఇక వదిలేసుకున్నట్టుంది. మరి ఏం చెప్పారో కానీ మొత్తానికైతే ఇంకొక దాదాపు 48 అవర్సే టైం. ఎందుకంటే రేపే లాస్ట్ డేటు, మండే నామినేషన్. ఇంకా 4 ఎన్నిక పైన ఇంకా స్పష్టత రాలేదు తెలుగుదేశం పార్టీలో. ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్సీలుగా పదవి కాలమైన యనమల రామకృష్ణ కానీ, అశోక్ బాబు కానీ వీళ్ళు మళ్ళా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు వస్తుందా రాదా తెలియని పరిస్థితి. దీనికి సంబంధించి ఇలా ప్రధాన వార్తాపత్రికల్లో హెడ్డింగ్ ఐటమ్స్గా ఆ 4 ఎవరు అని ఆంధ్రప్రభ ఒక వార్త రాసింది. ఇంకోటి ఎమ్మెల్సీలుగా ఎవరెవరు ఉంటారు అని ఆంధ్ర జ్యోతి రాసింది. ఆ 5 సిట్టింగులు కరివేపాకులేనని సాక్షి పేపర్ రాసింది. విశాలాంధ్ర పేపర్లో ఆ 4 ఎవరో అని ఇట్లా రాసింది. సాక్షి పేపర్ రాసిన ఆ 5 సిట్టింగులు కరివేపాకుతో సమానమేనా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇవ్వదా, పట్టించుకోదా, కూరలో కరివేపాకు లేక పక్కన పెట్టేశారా అని దాంట్లో ప్రధానంగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడు గారు, పొలిటి బ్యూరో మెంబరు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి, మాజీ స్పీకర్గా పనిచేసిండు, అత్యంత సీనియర్ నాయకుడు, బీసీ సామాజిక వర్గం. ఆయనకి రెన్యువల్ అయిద్దని ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆయన పేరును కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్నట్లేదు. అదే ఉద్యోగ సంఘాల నాయకుడుగా అశోక్ బాబు, ఆయన కూడా నేను తెలుగుదేశం పార్టీ ఆపదలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ బాబుకి మండల్లో కుడిభుజంగా ఉండి పోరాటం చేసినని ఆయన అడుగుతుండు. ఇది ఒక భాగం అయితే ఇప్పుడు ఖాళీగా ఉన్న 4 వీటిలలో దాదాపు 30 మంది తెలుగుదేశం పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. దాంట్లో ప్రధానంగా కూటమి పక్షాల కోసం త్యాగం చేసిన సీట్ల వాళ్ళు ముందున్నారు. దాంట్లో దేవినేని ఉమ కమ్మ సామాజిక వర్గం నుంచి, కొమ్మాలపాటి శ్రీధరు కమ్మ సామాజిక వర్గం నుంచి, 2 కమ్మ సామాజిక వర్గం నుంచి పోటీలో ఉన్నారు. ఇప్పుడు క్షత్రియ సామాజిక వర్గం నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన పిఠాపురం నియోజకవర్గం, పవన్ కళ్యాణ్ కేటాయించిన నియోజకవర్గం, వర్మ గారు తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి సీట్ని త్యాగం చేసిన వ్యక్తి, ఆయన పోటీలో. ఇక వంగవీటి రాధాకృష్ణ మాజీ ఎమ్మెల్యే, విజయవాడకు సంబంధించి ఆయన సీట్ను కూడా త్యాగం చేయాల్సి వచ్చింది. ఆయన కూడా ప్రధానంగా పోటీలో ఉండు. కాకపోతే ఆయన పోటీ ప్రధానంగా ఆయనకు అడ్డంకి ఎక్కడ వస్తుందంటే, ఆయనకు సీటు దాదాపు రాకపోవచ్చు అనే ఒక చర్చ ఎక్కడ వస్తుందంటే, ఆల్రెడీ నాగబాబు,
వంగవీటి రాధాకృష్ణ సేమ్ సామాజిక వర్గం, ఆయనకు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి 5లో 1 ఆల్రెడీ కాపులకి ఇచ్చిన పరిస్థితి కాబట్టి ఇంకోటి కూడా కాపులకి ఇచ్చే పరిస్థితి ఉండదు. ప్రధానంగా వంగవీటి రాధాకృష్ణకి వచ్చినట్టే వచ్చి జారిపోయే పరిస్థితి కేవలం నాగబాబు గారి వల్లనే అయ్యే పరిస్థితి ఉందనేది ఒక చర్చ. ఇది వంగవీటి రాధాకృష్ణ గారికి సంబంధించి పూర్తిగా 99% సందిగ్ధమే. అది ఎందుకంటే అవి ఉన్న 5లో 2 కాపులకి ఇస్తే నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది అనేది ఒకటి. ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గం నుంచి కేఎస్ జవహరు, పీతల సుజాత ఇద్దరు మాజీ మంత్రులు, సీనియర్ పార్టీ నాయకులు, వాళ్ళిద్దరు పోటీలో ఉండరు. మరి ఇద్దరిలో పీతల సుజాత మహిళ ప్లస్ ఎస్సీ కాబట్టి ఏమైనా ఇస్తారా, లేకపోతే కేఎస్ జవహర్ కూడా చాలా డెడికేటెడ్ నాయకుడు, మాజీ మంత్రిగా ఉండు, ఆయనకి ఇస్తారా? ఇప్పుడు బీసీలో మోపిదేవి వెంకటరమణుడు, బీదా రవిచంద్రరావు. మోపిదేవి వెంకటరమణ వైఎస్ఆర్సీపీ పార్టీలోంచి వచ్చిండు, పదవిని త్యాగం చేసి రాజ్యసభ మెంబర్గా త్యాగం చేసి వచ్చిండు, కానీ ఆయనకి ఇస్తారా? బీదా రవిచంద్రకి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టు, ఎందుకంటే యనమల రామకృష్ణుడు యాదవ్ సామాజిక వర్గం, బీదా రవిచంద్ర కూడా యాదవ్ సామాజిక వర్గం. అక్కడ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక సీటు ఖాళీ అయింది కాబట్టి మళ్ళీ యాదవులకి ఇస్తే ఆ ఈక్వేషన్ సెట్ అయింది. యనమల రామకృష్ణుడి గారికి ఇయ్యనందుకు యాదవ్ సామాజిక వర్గం కన్నెర చేయకుండా ఉండాలంటే ఇక్కడ బీదా రవిచంద్రకి ఇస్తే బాగుంటుంది అనేది, అక్కడ బీదా రవిచంద్రకి ఒకళ్ళకి వచ్చే అవకాశం ఉంది. మోపిదేవి వెంకటరమణకి బీసీ సామాజిక వర్గం నుంచి హ్యాండ్ ఇచ్చే అవకాశమే కనిపిస్తుంది. ఇంకోటి ఇక ఉమామహేశ్వరరావు, దేవినేని ఉమా, అదేవిధంగా శ్రీధర్, కొమ్మాలపాటి శ్రీధర్, వీళ్ళిద్దరిలో దేవినేని ఉమాకి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు కమ్మ సామాజిక వర్గం నుంచి వస్తుంది. ఇక వర్మకి, పిఠాపురం నుంచి వర్మకి ఇవ్వాలి అంటే పవన్ కళ్యాణ్తో మాట్లాడాలి తెలుగుదేశం పార్టీ అధిష్టానం. పవన్ కళ్యాణ్ను ఎస్ చెప్తేనే ఇస్తారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రిగా ఉండు, మళ్ళీ అక్కడ ఇంకో పవర్ సెంటర్ని ఇచ్చినట్టయితే ఎమ్మెల్సీ ఇస్తే వర్మ కూడా నియోజకవర్గం మొత్తం తిరుగుతాడు, ఒక పవర్ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది. మరి ఆయన ఏమన్నా అబ్జెక్షన్ చెప్తారా? ఇప్పుడు ఏం అవసరం లేదని. ఆయన నిజంగానే పవన్ కళ్యాణ్ గారు అబ్జెక్షన్ చెప్పే కాడికి వస్తే వర్మకి హ్యాండ్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు వర్మ, పవన్ కళ్యాణ్ ఇద్దట్లో పోల్చినప్పుడు ప్రయారిటీ పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ ఆయనకి పొత్తు అవసరం, ఆయనకు అవసరమైన నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి వర్మని పెద్దగా అక్కడ పట్టించుకునే అవకాశం. ఇది మొత్తానికి ఎస్సీ, బీసీ, కమ్మ, క్షత్రియ, మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఈ 4 పోటీలో ఉండరు. ఎవరికి వచ్చే అవకాశం ఉంది ఏందనేది ఇలా నాకు తెలిసి మోస్ట్లీ ఈరోజు ఈవినింగ్కి తెలిసే అవకాశం ఉంది. ఆ 4 ఎవరు, ఆ 4 తర్వాత చాలా ఇష్యూస్ అవుతాయి అని కూడా ఒక చర్చ నడుస్తుంది. అంటే అసంతృప్త జ్వాల బయటకు వచ్చే కొన్ని వర్గాలలో బయటకు వచ్చే అవకాశం ఉంది. సరే, దాన్ని టీ కప్పులో తుఫాన్ లెక్క తీసేయచ్చు. ఎందుకంటే అధికార పార్టీ అత్యంత మెజారిటీతో వచ్చింది, ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి అసంతృప్తి బయటికి డైరెక్ట్గా వెళ్ళగొక్కే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి. మొత్తానికి ఆ 4 ఎన్నిక చేయడానికి చాలా ఉత్కంఠతోని తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎవరిని ఎన్నిక చేస్తారని వాళ్ళు చూస్తున్నారు. చాలా టెన్షన్తో తెలుగుదేశం పార్టీని ఎవరిని పెడితే ఏమొస్తుంది, ఏ నిప్పు రాజేసి అది బయటికి రావణ కాస్ట్ అయితే అనే ఒక టెన్షన్లో తెలుగుదేశం పార్టీ ఉంది. ఎందుకంటే ఇంత డిలేగా, ఎందుకంటే పీకల మీదకి వచ్చేదాకా ఆగరు ఇప్పుడు. కానీ రేపు నామినేషన్ ఇంకా 48 hours ఉంది. తేల్చలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉండు. ఎందుకంటే పోటీ కూడా అట్లే ఉంది. చూడాలి ఆ 4 ఎవరైతారో, ఆ 4 ఎన్నిక తర్వాత పరిణామాలు ఏముంటాయి అనేది ఇది ఒక ప్రధాన వార్తగా అన్ని వార్తాపత్రికల్లో ఈరోజు వచ్చింది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకున్నాం. థ్యాంక్ యూ.